ఒక తెలుగు కొరియోగ్రాఫర్ పాన్ ఇండియా లెవెల్లో కొరియోగ్రఫీ చేస్తూ డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు పొంది తమిళ చిత్రం తిరుచిత్రాంబలంకి జాతీయ అవార్డు ఈ మధ్య పొందిన జానీ మాస్టర్ పై తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న మహిళ జానీ మాస్టర్ తనపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అది ఆమె ప్రాంతానికి చెందిన స్టేషన్ కాకపోవడంతో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కేసును బదిలీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 376 అత్యాచారం, 506 భయపెట్టడం, బెదిరించడం, 323 గాయపరచడం, కొట్టడం లాంటి 3 సెక్షన్లపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచే లైంగిక దాడి జరుగుతుండటంతో పోక్సో కేసు కూడా నమోదు చేశారు. గురువారం ఉదయం జానీని గోవాలో పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తీసుకొస్తున్నారు. ఇదిలా ఉండగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ మీద ఎలాంటి ఆరోపణలు చేసింది, వీరి పరిచయం ఎలా జరిగింది, నిజంగానే జానీ మాస్టర్ అమ్మాయిని లైంగికంగా వేధించడం విషయాన్ని క్లియర్ కట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూస్తే దీని వెనుక ఉన్న అసలు విషయం ఏంటో మీకు అర్థమవుతుంది. 2017లో బాధితురాలు ఈటీవీలో నిర్వహిస్తున్న ఢీ షోలో కంటెస్టెంట్ గా చేస్తున్న సందర్భంలో ఆ షోకి జడ్జిగా ఉన్న జానీ మాస్టర్ ఆ అమ్మాయిలో ఉన్న అందాన్ని, టాలెంట్ చూసి తన దగ్గర అసిస్టెంట్ గా చేరాలని కోరడంతో ఇంత గొప్ప కొరియోగ్రాఫర్ నన్ను అసిస్టెంట్ గా చేయమంటున్నాడని చాలా సంతోషంతో గురువుగా భావించి ఆమె 2019 నుంచి జానీ దగ్గర అసిస్టెంట్ గా చేరింది. చాలా తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషల్లో చాలా పేరు పొందిన పాటలకి, హీరోలకి కొరియోగ్రఫీ చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు జానీ మాస్టర్. ఈ అమ్మాయి కూడా జాతీయ స్థాయిలో అందరికీ పరిచయం అయింది. అసిస్టెంట్ గా డాన్స్ మాస్టర్ చెప్పే స్టెప్స్ ని హీరోలకు, హీరోయిన్లకు అర్థమయ్యేలా చెప్తూ మాస్టర్ ఏదైనా సందర్భంలో లేనప్పుడు తనే స్వయంగా డాన్స్ నేర్పించి అలా క్రమక్రమంగా మంచి డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకుంటూ సింగిల్ గా తను కొరియోగ్రఫీ చేసే స్థాయికి ఎదిగింది. ఈ అమ్మాయి డాన్స్ ని గమనించిన హీరోలు, దర్శకులు సొంతంగా ఆమెకు అవకాశాలు ఇవ్వడం కూడా ప్రారంభించారు. జానీ మాస్టర్ కూడా సపోర్ట్ చేశారు. ఈ మధ్య విడుదలైన శర్వానంద్ సినిమా మనమేలో ఓ పాటకి కొరియోగ్రఫీ చేసి బాగా చేసిందనే ప్రశంసలు అందుకుంది. పుష్ప 2లో కూడా కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని పొందింది. జానీ మాస్టర్ కెరీర్ లో పీక్స్ లో ఉన్నారు. పెద్ద పెద్ద హీరోలకు కొరియోగ్రాఫర్ చేస్తూ ఫ్యాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకున్నారు. ప్రభుదేవాకి చాలా ఇష్టమైన డాన్స్ మాస్టర్ అయ్యాడు. ఈ మధ్య ప్రకటించిన జాతీయ అవార్డులలో ధనుష్ నటించిన తమిళ సినిమా తిరుచిత్రంబల్ సినిమాకి ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు అందుకున్నారు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేన పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేశాడు. అలాగే గత సంవత్సరం తెలుగు ఫిలిం డాన్స్ డైరెక్టర్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. ఇలా జానీ మాస్టర్ బ్రహ్మాండమైన పొజిషన్ లో ఉండగా తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగికంగా దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ ఇలాంటి వాడా అంటూ ఒక్కసారిగా తెలుగు అభిమానులంతా షాక్ అయ్యారు. 2019లో తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరినప్పటి నుంచి తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఇంకా కంప్లైంట్ లో చాలా రకాల ఆరోపణలు చేసింది. అప్పుడు తనకు 16 ఏళ్లు మైనర్ గా ఉన్నప్పటి నుంచి తన మీద లైంగికంగా దాడి చేసినట్లు తెలిపింది. ముంబైలో షూటింగ్ కి వెళ్ళినప్పుడు హోటల్ గదిలో తనపై బలవంతంగా లైంగిక దాడి చేసి అత్యాచారం చేశాడని, అలాగే ఇతర అవుట్డోర్ షూటింగ్ లకు వెళ్ళినప్పుడు కూడా తన హోటల్ కి గదిలోకి వచ్చి బలవంతంగా అత్యాచారం చేసేవాడని తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా తొలగిస్తానని, సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించి తనపై ఎన్నోసార్లు లైంగికంగా దాడి చేశాడని ఆమె తెలిపింది. షూటింగ్ దగ్గర ఉండే వ్యానిటీ వ్యాన్ లో కూడా బలవంతం చేశాడని, ఒప్పుకోకపోతే అందరి ముందు డాన్స్ సరిగ్గా చేస్తలేవంటూ తిట్టేవాడని, అసభ్యంగా తాకేవాడని, మతం మార్చుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటానని కూడా బలవంతం చేసేవాడని తన ఫిర్యాదుల బాధితురాలు తెలిపింది. జానీ మాస్టర్ మొదటి నుంచి కొంచెం వివాదాస్పదమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగానే కనిపిస్తాడు. తనకు ఢీ షోలో మాస్టర్ గా అవకాశం కల్పించినప్పుడు అందరూ ఒకలా స్పందిస్తే ఇతను అందరికంటే భిన్నంగా స్పందించేవాడు. జడ్జితో గొడవ పెట్టుకుని షో నుంచి వెళ్లిపోయాడు. 2015లో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో కొరియోగ్రఫీ చేయాల్సిన ఒక పాటపై గొడవ జరగడంతో ఇంకో వర్గం డాన్సర్స్ జానీ మాస్టర్ మరియు 6 మంది డాన్సర్లపై కేసు పెట్టడంతో మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 15 రోజులు జైల్లో ఉండి బెయిల్ పై బయటికి వచ్చాడు జానీ మాస్టర్. అలాగే ఇతనిపై చెక్ బౌన్స్ కేసు కూడా ఉంది. మరియు ఇతని దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ గా అవకాశం రానివ్వకుండా తన దగ్గరనే ఉండేలా చేస్తాడని, డాన్సర్లను ప్రోత్సహించడనే అపవాదు కూడా అతని మీద ఉంది. తను డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నాడనే పేరు కూడా ఉంది. వారి అసోసియేషన్ కి సంబంధించిన నిర్ణయాలను బహిర్గతం చేశాడనే కారణంతో సతీష్ అనే డాన్సర్ ని మెంబర్షిప్ రద్దు చేశాడు. అసలు జానీ మాస్టర్ బాధితురాలైన కొరియోగ్రాఫర్ మధ్యన ఏం జరిగిందనే విషయం క్లియర్ గా తెలుసుకుంటే ఫిలిం నగర్ డాన్సర్స్ అసోసియేషన్ సర్కిల్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం 2019 నుంచి జానీ మాస్టర్ దగ్గర అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తుంది. ఈ సందర్భంలో వారి పరిచయం వారి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. అమ్మాయి మీద ఇష్టం పెంచుకున్న జానీ అమ్మాయికి మంచి మంచి అవకాశాలు కల్పిస్తూ ఇండస్ట్రీలో మంచి పొజిషన్ కు తీసుకెళ్తారని, అవసరమైతే నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడంతో వారి మధ్య సంబంధానికి దారితీసింది. పరస్పర అంగీకారంతోనే వారి మధ్య బంధం కొనసాగింది. ఆ సందర్భంలో జానీ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా లేనప్పుడు అమ్మాయికి డాన్స్ డైరెక్టర్ కార్డు ఇప్పించడానికి ప్రయత్నం చేశాడు. కానీ అమ్మాయి కార్డు పొందడానికి అవసరమైన డబ్బులు చెల్లించినందున యూనియన్ సభ్యులు అమ్మాయికి కార్డు ఇవ్వలేదు. ఆ సందర్భంలో డబ్బు లేకపోయినా కార్డు ఇవ్వాలని కొంతవరకు డిమాండ్ చేశాడు జానీ. కానీ తెలుగు యూనియన్ నుంచి కార్డు రాకపోవడంతో ముంబై డాన్సర్స్ యూనియన్ నుంచి అమ్మాయికి కొరియోగ్రాఫర్ కార్డు ఇప్పించాడు. అక్కడ కూడా కార్డుకు సరిపడా డబ్బులు చెల్లించకపోవడంతో ముంబై డాన్సర్స్ యూనియన్ కార్డు రద్దయింది. తను తెలుగు డాన్స్ డైరెక్టర్ యూనియన్ కి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇక్కడే నీకు కార్డు ఇప్పిస్తానని అమ్మాయికి నచ్చ చెప్పాడు.
మాట్లాడాడు. కానీ తను ప్రెసిడెంట్ అయ్యాక కార్డు ఇవ్వకుండా అడ్డుపడ్డట్టు తెలుస్తుంది. దీనికి కారణం ఏమిటంటే జానీ మాస్టర్ ఆ లేడీ కొరియోగ్రాఫర్ మధ్య సంబంధం గురించి జానీ మాస్టర్ భార్యకు తెలిసింది. తెలియడంతో ఆమె ఇద్దరిని హెచ్చరించడమే కాకుండా నువ్వు అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కార్డు ఇప్పించరాదు, అమ్మాయితో నువ్వు ఎలాంటి రిలేషన్షిప్ లో ఉండరాదు అని వార్నింగ్ ఇస్తూ అమ్మాయి ఉంటున్న ఇంటికి వెళ్లి తన భర్తతో రిలేషన్షిప్ కొనసాగిస్తావా అని కోపంతో కొట్టింది. జానీ మాస్టర్ భార్య సుమలత కూడా డాన్సరే కావడంతో భార్య కలగజేసుకుని అడ్డుపడడంతో ఆ బాధిత కొరియోగ్రాఫర్ కి కార్డు ఇవ్వకుండా జానీ అడ్డుపడ్డాడు. ఇదే కాకుండా అమ్మాయి తన దగ్గరనే పనిచేస్తున్న ఇంకో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తో ప్రేమలో ఉన్నట్టు జానీకి తెలిసింది. ఈ విషయంలో ఆమెతో గొడవ పడి తిట్టినట్టు తెలుస్తుంది. ఇలా చేస్తే నీ కెరీర్ ఇబ్బందులో పడేటట్టు చేస్తాను, నన్ను కాదని అతనితో ఎందుకు రిలేషన్షిప్ లో ఉన్నావని అమ్మాయిని కోపంతో హింసించాడని తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆమె తనని కొట్టేవాడని చెప్పే విషయం కూడా ఫిర్యాదులో తెలిపింది. ఇదంతా జరిగి సంవత్సరం కావస్తుంది. అప్పటి నుంచి వీరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. జానీ భార్యకి తన వ్యవహారం అంతా తెలియడంతో అమ్మాయి విషయంలో సైలెంట్ గానే ఉన్నట్లు సమాచారం. కానీ ఈ మధ్యనే కొద్ది రోజుల క్రితం ఆ అమ్మాయి తెలుగు యూనియన్ నుంచి సరిపడా డబ్బులు చెల్లించి కొంతమంది సినీ పెద్దల ప్రోద్బలంతో ఎలాగోలా డాన్స్ మాస్టర్ కార్డు పొందిన తర్వాత ఆ బాధిత కొరియోగ్రాఫర్ తనకు జరిగిన అన్యాయం పట్ల జానీ మాస్టర్ తనకి కార్డుకి అడ్డుపడడం, తోటి కొరియోగ్రాఫర్ తో రిలేషన్షిప్ విషయంలో జానీ మాస్టర్ తనపై చేయి చేసుకోవడం, వారి భార్య కొట్టడం ఇవన్నీ భరించలేక బాధలో ఉన్న సందర్భంలో జానీ మాస్టర్ వల్ల మెంబర్షిప్ కోల్పోయిన సతీష్ ఆమెకు జత కలిశాడు. ఇతనితో పాటు ఒక రాజకీయ పార్టీ నుంచి అజ్ఞాత వ్యక్తి ఆమెను పరోక్షంగా ప్రోత్సహించడంతో ఈ ఆదివారం ఆమె రాయదుర్గం పోలీసులకు తనకు జరిగిన అన్యాయం పట్ల ఫిర్యాదు చేసింది. లైంగిక దాడి లాంటి కేసులతో పాటు పోక్సో కేసు కూడా ఆయన మీద నమోదైంది. మరియు ఈమె తెలంగాణ మహిళా కమిషన్ లో కూడా ఫిర్యాదు చేసింది. దీన్ని బట్టి చూస్తే మొత్తం మీద ఈ కేసు విషయాల్లో ఆమె గట్టిగానే ఉన్నట్లు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇది జరిగి సంవత్సరం అయిందని సమాచారం. సంవత్సరం తర్వాత ఇప్పుడు ఆమె కేసు ఎందుకు పెట్టింది, ఈ కేసు పెట్టడానికి ఎవరు ఆమెను ఒత్తిడి చేస్తున్నారనేదే మిస్టరీగా ఉంది. ఇన్నాళ్ళు అతను లైంగికంగా వేధిస్తున్నా ఎందుకు భరించింది, ఇప్పుడు ఎందుకు కేసు పెట్టింది, దీని వెనుక ఏమైనా ఇతర కోణాలు ఉన్నాయా అనేది రాను రాను తెలుస్తుంది. ఇది దీని వెనుక ఉన్న అసలు కథా కమామేషు. అయితే ఏదేమైనా ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా బలవంతంగా లైంగికంగా వేధించడం మాత్రం తప్పు. ఒక పెళ్ళయి పిల్లలున్న వ్యక్తి ఒక మైనర్ గా ఉన్నప్పటి నుంచి లైంగికంగా అనుభవిస్తూ పెళ్లి చేసుకుంటున్నారని మోసగించి వారి అవసరాలను ఈయన అవకాశంగా మలుచుకొని ఇలా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు. మాస్టర్ నాకు గురువు లాంటి వ్యక్తి, ఈయన వల్లనే నాకు అవకాశాలు వస్తున్నాయి, ఈ స్థాయికి ఎదిగానంటే ఇతనే కారణమని ఆ లేడీ కొరియోగ్రాఫర్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి బాగున్నప్పుడు అంతా సవ్యంగానే జరుగుతుంది, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పుడు మాత్రమే ఇలా బయటికి వచ్చి మాపై లైంగిక దాడి చేశారంటే అది కూడా సరైన పద్ధతి కానే కాదు. మొదటనే తనపై లైంగిక దాడి జరిగినప్పుడే ఫిర్యాదు చేసి ఉంటే తనపై ఎన్నోసార్లు లైంగిక దాడి చేశాడు అని అమ్మాయి ఫిర్యాదులో పేర్కొంది కాబట్టి అన్నిసార్లు అలాంటి దాడి జరిగి ఉండేది కాదు, ఈ పరిస్థితి ఇంత దాకా వచ్చి ఉండేది కానే కాదు. అందుకే ఈ రంగంలో కాదు ఏ రంగంలోనైనా ఆడపిల్లలు తమపై లైంగిక దాడి జరిగిన క్షణంలోనే ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలి. అలాంటప్పుడే ఇలాంటివి అరికట్టడానికి వీలవుతుంది. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి పని చేయాలంటే భయపడే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.